హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రోషిని వ్లాగ్స్. ఫ్రెండ్స్ అందరూ బాగున్నారండి? నేను కూడా చాలా బాగున్నానండి. మీరందరూ ఎలా ఉన్నారనేది కామెంట్లో షేర్ చేసుకోండి. సో ఇది వచ్చేసరికి మంగళవారం రోజు పూజ అయిపోయిన తర్వాత మేము ఊరైతే వెళ్తున్నాం అన్నమాట. సో పూజ అయిపోయిన తర్వాత ఇంకా టైం వచ్చేసరికి ఇప్పుడు 5 అయిపోతుంది. 4:30కే పూజ అనేది చేసేసుకున్నానండి. తర్వాత వచ్చేసరికి ఇంకా పాలున్న ఇంట్లో కొంచెం కాఫీ పెడుతున్నాను. ఎందుకంటే పొద్దున్నే కదా కాఫీ కానీ టీ కానీ తాగాల్సిందే. సో ముందుగానే ఒక రోజు ముందుగానే నేను పాలు తెచ్చేసి ఫ్రిడ్జ్లో పెట్టేశానండి. ఎందుకంటే పొద్దున్నే షాపులు ఏం తీరు కదా అని చెప్పేసి ముందుగానే నేను ప్యాకెట్ తెచ్చేసాను. సో స్ట్రాంగ్గా కాఫీ కలుపుకొని ఇంకా నేను రాత్రి బజ్జీ పిండి కలిపానండి. సో ఆ వీడియో మీకు షేర్ చేస్తున్నాను. సో ఫస్ట్ అయితే మనం ఏం చేయాలంటే పెరుగు తీసుకోవాలి. పుల్లటిది పెరుగు తీసుకోండి. పెరుగు ఎంత పుల్లగా ఉంటే మనకి బజ్జీలు అనేవి అంత బాగుంటాయి అన్నమాట. అంటే బోండాలు లాగా వస్తాయి అన్నమాట. సో ఇందులోనే మనం మైదా కూడా వేసుకోవాలండి. ఇక్కడ నేను ఒక 1/2 కేజీ కన్నా కొంచెం ఎక్కువే మైదా తీసుకున్నాను. సో మా ఇంట్లో వాళ్ళకి చాలా ఇష్టమైన రెసిపీ అండి ఇది. సో మైసూర్ బోండా, మైసూర్ బజ్జీ, సో అలాగే చిట్టి బజ్జీలు అయితే సూపర్గా తింటారు. అలాగే ఇందులో నేను జీరా కూడా వేసానండి. అలాగే ఉప్పు కూడా వేస్తున్నాను, రుచికి సరిపడా ఉప్పు. అలాగే చిటికేడు వంట సోడా కూడా వేసుకోవాలి. అప్పుడే మనకి కొంచెం ఉబ్బుతాయి అన్నమాట. సో ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకోండి. నీళ్ళు అయితే అస్సలు వేయకూడదండి. పెరుగుతోనే మనము పిండి మొత్తం కూడా కలుపుకోవాలి. నీళ్ళు అనేవి అస్సలు వేయకూడదు. వేసామంటే సరిగ్గా రావండి. ఒకవేళ పిండి మీకు గట్టిగా అయిపోతే ఇంకా కొంచెం పెరుగు వేసుకొని కలుపుకోవచ్చు, కానీ నీళ్ళు మాత్రం అస్సలు వేయకూడదు ఫ్రెండ్స్. సో పిండి మనము కొంచెం గట్టిగా కలుపుకోవాలండి. అలాగని మరీ గట్టిగా కాదు, అలాగని మరీ సాఫ్ట్గా కాకుండా క్లిప్లో చూపించిన విధంగా కలుపుకొని సో మూత పెట్టేసి ఒక రాత్రంతా అలా ఉంచేసినా పర్లేదు, లేకపోతే 4-5 గంటల తర్వాత బొండాలు వేసుకున్నా పర్వాలేదు. నేనైతే రాత్రంతా అలా ఉంచేస్తున్నాను. ఇది సోమవారం నైట్ కలిపానండి. సో సోమవారం నైట్ కలిపేసి అలా పెట్టేసి అనమాట. సో ఇంకా మేము మంగళవారం మార్నింగే నేను బోండాలు అనేవి వేసాను అనమాట. సో మంగళవారం మార్నింగ్ వచ్చేసరికి ఈ విధంగా ఉబ్బిపోయి ఉంటుంది. ఎందుకంటే మనం వంట సోడా వేసాం కాబట్టి చక్కగా ఉబ్బుతుంది. అప్పుడే మనకి బోండాలు అనేవి చాలా అంటే చాలా బాగా వస్తాయి అన్నమాట. సో ఒకసారి బాగా కలుపుకోండి. ఉప్పు సరిపోయింది లేదో చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. మనం ఆల్రెడీ ఉప్పు వేసి కలుపుకున్నాం కాబట్టి ఉప్పు సరిపోయింది లేదో చెక్ చేసుకోండి. సో మనము బొండాలు వేసే ముందు ఒకసారి ఈ విధంగా బాగా కలుపుకోవాలండి. సో ఒకసారి ఈ విధంగా బాగా కలుపుకుంటేనే మనకి చక్కగా పిండి అనేది కలుస్తుంది కాబట్టి బోండాలు అనేవి చాలా ఈజీగా వస్తాయి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాతే బోండాలు అనేవి వేసుకోవాలి. సో ఆయిల్ బాగా హీట్ అవ్వాలండి. మీ ఇష్టము, కొంచెం పెద్దవైన వేసుకోవచ్చు, లేదంటే కొంచెం చిన్నవైన వేసుకోవచ్చు. మీ ఇష్టము, ఏ సైజ్ అంటే ఆ సైజు వేసుకోవచ్చు. సో మంచి కలర్ వచ్చేంత వరకు అటు ఇటు కూడా మంచిగా ఫ్రై చేసుకోండి ఫ్రెండ్స్. సో మనం వంట సోడా వేసాం కాబట్టి చక్కగా ఉబ్బుతాయండి. సో తప్పకుండా ఈ విధంగా ట్రై చేయండి. దీనికి కాంబినేషన్గా మనము కొబ్బరి చట్నీ, టమాటా చట్నీ, లేకపోతే వేడివేడిగా సర్వ్ చేసుకున్న సూపర్గా ఉంటుంది. సో నేనైతే కొబ్బరి చట్నీ చేసేసాను, పొద్దునే చేస్తాను. సో చట్నీ లేకపోతే బాగోదు కదా బోండా అనేది, ఏదో ఒక చట్నీ ఉండాల్సిందే. సో చూసారా, చిన్నవి వేస్తున్నాను, మరీ పెద్దవి కాకుండా మరీ చిన్నవి వేస్తున్నాను. సో చూసారా, వేడి వేడిగా బోండాలు అయితే రెడీ అయిపోయండి. దీనికి కాంబినేషన్గా కొబ్బరి చట్నీ అయితే సూపర్ అని చెప్పాను కదా. మా ఇంట్లో కొబ్బరి చట్నీ అయితే మేమైతే ఫుల్ ఎంజాయ్ చేసాము. సో ఇది వచ్చేసరికి మేము సోమవారం రోజున నైటు 5 ఆ టైం అవుతుందండి. సో బయటకు వచ్చాము. ఏంటంటే ఊరు వెళ్తున్నాం కదండి మంగళవారం రోజున. ఇంకొక ఇంట్లోకి కొన్ని కావాల్సినవి వస్తువులు, అలాగే పిల్లలకి కావాల్సిన కొన్ని వస్తువులు, అలాగే నాకు కావాల్సిన కొన్ని వస్తువులు సో కొనుక్కోవడానికి బయటకు వచ్చేసాము. మేమైతే వైజాగ్ సిటీలో ఉన్నామండి. సో ఇది వచ్చేసరికి లలిత జ్యువెలరీ. ఈ జ్యువెలరీ షాప్ వచ్చేసరికి మనకి వైజాగ్ సిటీలోనే ఉంటుందండి. సో బాగుందా, చాలా పెద్ద షాపు, అలాగే చాలా బాగుంటాయి.
సో ఇక్కడికైతే మేము షాప్కి అయితే వచ్చేసామండి. ఇక్కడ పిల్లలకి కావాల్సిన కొన్ని వస్తువులు తీసుకుంటానని చెప్తే సో వాళ్ళ డాడీ ఇక్కడ ఆపారన్నమాట. ఇంకా వీళ్ళు ఏం తీసుకుంటారో చూడాలి. ఇక్కడైతే చాలా ఉన్నాయి. బెల్ట్ తీసుకుంటున్నారు. సో బెల్ట్ ఉన్నాయి కానీ పాతవి కొంచెం బాగోలేదండి, అందుకునే కొత్త బెల్ట్ తీసుకుంటున్నారు అన్నమాట. సో ఇటువైపు మొత్తం కూడా మనకి స్లిప్పర్స్ అయితే చాలా అందుబాటులో ఉంటాయండి. మనకి కావాల్సినవి, మనకి నచ్చినవి అన్నీ కూడా అవైలబుల్గానే ఉంటాయి అన్నమాట. అలాగే బూట్లు కానీ, లేకపోతే బెల్ట్ చెప్పులు కానీ, లేకపోతే హవాయి చెప్పులు కానీ, హీల్స్ కానీ అన్నీ కూడా అందుబాటులో ఉంటాయి. అలాగే కూడా బాగానే ఉంటాయండి. కాస్ట్ కూడా తెలిసిందే కదా, అన్ని చోట్ల కాస్ట్ ఉండేదే. సో పిల్లల కోసం బెల్ట్ చెప్పులు, అలాగే నార్మల్గా వేసుకునే చెప్పులు కూడా తీసుకున్నారు వాళ్ళ నాన్నగారు. అలాగే నా కోసం కూడా నేను చెప్పులు అయితే తీసుకున్నాను. నాకైతే హీల్ అంటే ఇష్టము. మా ఆయనగారు హీల్ వాడద్దు అంటారు. లైట్ హీల్ తీసుకున్నానండి. ఏ హీల్ తీసుకున్నాను అనేది మీకు చూపిస్తాను. మా షాపింగ్ అయితే అయిపోయింది. ఇంకా మేము ఇంటికి వచ్చేసాము. నేనైతే ఫస్ట్ టైం నేను ఈ హీల్ తీసుకున్నాను. మరి పెద్దవి పాయింట్ హీల్ కాకుండా మామూలుగా చిన్న హీల్ టైప్ తీసుకున్నాను అనమాట. నాకు పాయింట్ హీల్ అంటే ఇష్టము, కానీ గబుక్మన తిరగబడుతుందేమో అని అనిపిస్తుంది. సో ఎందుకు భయంతో వేసుకునే కన్నా భయం లేకుండా మనం ఏ హీల్ వేసుకోవాలి అనుకుంటున్నామో ఆ హీల్ వేసుకుంటే బెటర్ కదా. సో మా వారు అన్నారు ఇది కొంచెం పర్వాలేదు అని చెప్పేసి అన్నారన్నమాట. స్లిప్పర్స్ ఎలా ఉన్నాయి అనేది నాకు కామెంట్లో షేర్ చేసుకోండి. కలర్ కూడా నచ్చిందా లేదా అనేది. సో ఇది వచ్చేసరికి ఇంకా మేము ఊరు వెళ్తున్నాం కదా, మరి బట్టలు అయితే సదురుకోవాలి కదా. 3 రోజుల క్యాంప్ వేసాము. లగేజ్ చూస్తే చిన్న లగేజ్లో సర్దాము ముందు, అదైతే అసలు సరిపోలేదు. ఇంకొక సూట్ కేసు తీసామండి, అందులో సర్దుతున్నాము. మా పిల్లలు కూడా హెల్ప్ చేస్తున్నారు. వాళ్ళ బట్టలు చూసారా ఎంత నీట్గా పెట్టేసుకున్నారో. సో ఒక 3 రోజులు క్యాంప్ వేస్తున్నాం అన్నమాట. 3 రోజులకి సరిపడా బట్టలు అయితే పెట్టుకోవాలి కదా. నైట్ డ్రెస్ అందులోనే పెట్టుకోవాలి, కొత్త బట్టలు అన్నీ కూడా ఇందులోనే పెట్టుకోవాలి కాబట్టి ఇంకా ఫ్రీగా ఉండేలాగా సదురుకున్నాము. సో మేమైతే అన్నవరం దగ్గరలో ఉన్నామండి. ఏంటంటే మధ్యలో ఆగి టిఫిన్ చేద్దామని అన్నారు మా వారు. సో టిఫిన్ దగ్గర ఆగామన్నమాట. ఇక్కడైతే మేము ఇడ్లీ ఆర్డర్ చేసాము, ఎందుకంటే జర్నీ కదా. సో ఆయిల్ ఫుడ్ లేకుండా ఇడ్లీ తింటే కొంచెం కడుపు కూడా బాగుంటుందని చెప్పేసి ఇంక ఇడ్లీ తీసుకుని తిన్నాం అన్నమాట. ఏంటంటే నాకు అస్సలు పడదు, కార్ అంటే అస్సలు పడదండి, వాంతులు అయిపోతాయి. నేనైతే ఒక 2-3 ఆల్రెడీ అయిపోయాయి. ఇంకా కడుపు అంతా తిప్పేసి ఇకారంగా అనిపించింది. ఇంకా మా వారు అన్నారు ఇడ్లీ తిను, ఇంకే దోశలు గట్ట ఏమీ వద్దు అని చెప్పేసి అంటే మేమందరం కూడా ఇడ్లీయే తిన్నాము. ఇంకా తినేసాక ఇంకా మేము బయటకు వచ్చేసామండి. సో అలాగే మా డాగిని కూడా తీసుకెళ్ళాము. సో మేము కూడా డాగిని తీసుకొచ్చేసామండి. ఇంకా 3 రోజుల క్యాంప్ కాబట్టి ఇంకెక్కడ మా వైజాగ్లో ఎవరు చుట్టాలు లేరు, ఎవరు చూసేవాళ్ళు లేరు కాబట్టి మా డాగిని కూడా తీసుకొచ్చేసాము. సో ఈ వ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేస్తున్నానండి. రాజమండ్రి వెళ్ళాక నేను మరొక వ్లాగ్ తీస్తాను. సో తప్పకుండా చూస్తూ ఉండండి. ఈ వ్లాగ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా నచ్చితే మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. బై ఫ్రెండ్స్, బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.